కొంతమంది సూడో మేధావులు ఇవాళ వాళ్ళు యొక్క బీజేపీకి సంకనాకుతున్నారు. ఏ ప్రజా సమస్య మాట్లాడరు. ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఏనాడు ప్రశ్నించారు ఈ సూడో మేధావులు గాడిద కొడుకులు. అరే నేనేమంటారు, 2 ప్రభుత్వాలను ప్రశ్నించండి రా. 2 ప్రభుత్వాలకు మనం ట్యాక్సులు కడుతున్నాం. ఆలోచించండి మిత్రులారా. ఈ బీజేపీ గాడి కొడుకులు అడుగురా కేంద్రం నుంచి తెమ్మని, మాకు ఐటీఆర్ కావాలి అడగండి మోడీని. అరే మందకృష్ణ చెత్తనా కొడుక ఏది మోడీకి ఓటేసి కర్ణాటకలో ఏది ప్రచారం చేసిండు ఏడాది కిందట. మొన్న అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం చేసిండు, ఇప్పుడు ఎంపీ ఎన్నికలకు ప్రచారం చేసిండు. బీజేపీకి ఓటేస్తే బ్రాహ్మణుడికి ఊరికి దూరంగా పెట్టిన అంటరానితనాన్ని పెంచి పోషించినటువంటి ఆ యొక్క మనువాదాన్ని పెంచి పోషిస్తున్న బీజేపీకి ఓటేస్తే ఎన్నేళ్ళు 100 సంవత్సరాలు దూరం పెట్టిన ఆ బీజేపీ పార్టీకి ఓటేయమన్నా మందకృష్ణ మాదిగా నిన్ను ఎవడైతే దూరం పెట్టిండో వానికి ఓటేయమన్నావు కదా. వానికి ఓటేస్తే ఏ పార్టీలు ఉన్నా సరే బీజేపీకి ఓటేస్తే మాకు వర్గీకరణ చేస్తాడన్నావు కదా, వాడిని అలుముకున్నావు కదా. మరి వర్గీకరణ చేయమని కొట్లాడరా మందకృష్ణ. బీసీ బిల్లు వాడిని మోడీని పెట్టమనరా, మేము వద్దంటున్నామా? కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోడీ గారు బీసీ బిల్లు పెడతా అన్నా, ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేస్తా అన్నా, మహిళా బిల్లు అది జుమ్లా కాకుండా మహిళా బిల్లు ఇంప్లిమెంట్ చేస్తా అంటే కాంగ్రెస్ వద్దంటుందా? కాంగ్రెస్ వస్తే చేసేది. మీరు ఈ సూడో మేధావులు అందరూ బీసీ నాయకులు అని చెప్పుకునేటోళ్ళు, దళిత నాయకులు అని చెప్పుకునేటోడు మీరు ఎందుకు కొట్లాడరు? కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా బాగానే వచ్చినాయి కదా ఎంపీ సీట్లు. మిత్రపక్షాలకు, కాంగ్రెస్ యొక్క మిత్రపక్షాలకు కూడా, ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలకు కూడా బాగానే వచ్చినాయి కదా ఎంపీ సీట్లు. కాంగ్రెస్ లేకపోతే కూడా బిల్లులు పాస్ అయ్యే అవకాశాలు లేవు కదా. మద్దతు ఇస్తాం కదా, రాజ్యసభలైనా లోక్సభలైనా. బిల్లులు పెట్టండి, ఇంప్లిమెంట్ చేయండి. దానికి డీలిమిటేషన్, జనాభా లెక్కలు, కులగణన లెక్కలు, దేనికో లెక్క పెడతాం. లెక్క పెట్టం వద్దంటున్నామా? మోడీ అంటే ఆయన కాంగ్రెస్ హయాంలో, యూపీఏ హయాంలో 2011లో లెక్క పెట్టినాం. ఎవ్రీ 10 years అని చట్టం ఉంది. అంటే 2021లో లెక్క పెట్టాలి. ఎవడు ఆపుతున్నాడు? కరోనా ఉందను 21. కరోనా అయిపోయి ఎన్ని నెలలు అయింది? ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2020 ఎన్నికల కంటే ముందు లెక్క పెట్టగలుగుతుండే. ఇప్పుడు లెక్క పెట్టు. ఆపుతున్నామా? దానికి డీలిమిటేషన్ లెక్క పెడతావు. ఏదో చెప్తావు కానీ 3% ఉన్న మరి ఈ యొక్క బ్రాహ్మణులకి 10% ఈడబ్ల్యూఎస్ కింద ఇచ్చినప్పుడు ఒక 8 లక్షలు ఉన్నోడు, 8 లక్షల సంవత్సరానికి సంపాదించుకునే బ్రాహ్మణుడు వాడు పేదోడు అంట. మరి అప్పుడు ఇచ్చేటప్పుడు ఏమన్నా డీలిమిటేషన్, జనాభా లెక్కలు, కులగణన లెక్కలు పెట్టినావా? పెట్టలేదు. దానికి లింకు 3% ఉన్నవానికి ఈడబ్ల్యూఎస్ కింద 10% చేస్తావు. మరి మిగతా కమ్యూనిటీస్ చేయరా అంటే సపోర్ట్ చేయవెందుకు? అంటే నీ సిద్ధాంతంలో లోపం ఉంది. నువ్వు చెయ్యవు, నీ మనుధర్మ శాస్త్ర ప్రకారం చెయ్యవు. అర్థమైందా? 400 వచ్చి ఉంటే మొత్తం రాజ్యాంగమే తీసి పారదొబ్బి మొత్తం ఎన్నికల ప్రాసెస్ లేకుండా చేస్తుంటివి. కోర్టులు గిట్లు అన్ని తీసి పారదొబ్బుతుంటివి. అది రాలేదు కాబట్టి పోయి మళ్ళా రాజ్యాంగాన్ని మొక్కుతున్నావు. ఎవడైతే మేధావులు అని చెప్పుకునే గాడిద కొడుకులు ఎవడైనా సరే, బక్క జడ్సన్ గారు కాంగ్రెస్ ని తిడుతున్నారు కదా, ఈ అశోక్ అనేట ఆయన కాంగ్రెస్ ని తిడుతున్నాడు కదా. కాంగ్రెస్ వచ్చి ఒక 4 నెలలు అయింది, ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు చేసే ప్రయత్నం చేస్తుంది, ఎన్ని ఖాళీలు ఉంటాయని భర్తీ చేస్తుంది. ఆర్థిక శాఖ బడ్జెట్ కు అనుకూలంగా నేను గతంలో చెప్పినట్టు ఒక ఫుల్ బడ్జెట్ వస్తే ఒక 2.5 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు వస్తే తప్పకుండా మన శైలికి వచ్చిన తీరుగా మనం ఎన్ని వీలైతే అన్ని చేస్తున్నాం, చేసే ప్రయత్నం చేస్తాం. మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏమీ చేస్తలేరు, విద్వేషాలు తప్ప. పోనీ కేంద్ర ప్రభుత్వం ఏమైనా నేను అదే ఈ సూడో మేధావులను అడుగుతున్నా. ఓకే, ఈ యొక్క బక్క జడ్సన్ గారిని అడుగుతున్నా, మందకృష్ణ మాదయ్య గారిని అడుగుతున్నా, ఆ విఠల్ అంటే అడుగుతున్నా, ఈ రఘు జర్నలిస్ట్ అని అడుగుతున్నా, ఆ కాలోజీ టీవీ అని అడుగుతున్నా, దాసరి శ్రీనివాసరావు అని అడుగుతున్నా, ఆయన ఎవరు పాశం యాదగిరి అంటే ఆయన అడుగుతున్నా. మీ నోర్లు గాదే ఇన్నయ్య గారిని అడుగుతున్నా. ఓకే, మేము ఏది తెలంగాణ కోసమే పుట్టినాము, మేము తెలంగాణ ఉద్యమం చేసినాము, మేము తెలంగాణకు అది వీక్తం ఇది వీక్తం అని చెప్పుకునేటోళ్ళు బీసీ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఎస్సీ సంఘాల నాయకులను అడుగుతున్నా. ఏడికి పోయినారా మీ నోర్లు? మేము మేధావులం అని చెప్పుకుంటామని అడుగుతున్నా, సామాజిక కార్యకర్తలను అడుగుతున్నా. ఏడికి పోయినారా మీ నోర్లు? మోడీ అనే దుర్మార్గుడు ఇలా 3వసారి వచ్చిండు. వాడు ఏమైనా నిర్ణయం, వాడికి అనుకూలమైన ప్రజలందరూ వ్యతిరేకించిన రైతుల నల్ల చట్టాలు చేయగలిగినప్పుడు, ఎన్నో చట్టాలు తెచ్చినప్పుడు, ఇప్పుడు ఈ యొక్క బీసీ బిల్లు, మహిళా బిల్లు, ఎస్సీ వర్గీకరణ, ఎస్టీ వర్గీకరణ అమలు చేస్తా అంటే వాడు ఎందుకు చేస్తలేడు? వీడెందుకు అడుగుతలేడు? కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన విభజన చట్టంలో ఉన్న హామీలు నెరవేర్చాలని ఎందుకు అడుగుతలేడు బక్క జడ్సన్ గారు? ఎందుకు అడుగుతలేడు ఈ యొక్క పాశం యాదగిరి గారు? ఎందుకు మీరు బీజేపీ సంఖ్య నాకుతున్నారు? అప్పుడు మీరు ఇండిపెండెంట్ కాదు, అప్పుడు మీరు బయాస్డ్.
రఘువర్ జర్నలిస్ట్ అనే చెత్త నా కొడుక ఎందుకు అడుగుతలేవు? రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగంగా వద్దంటలేం రా నాయన, అబద్ధాలు ప్రచారం చేద్దంటున్నాం అంతే తప్ప రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగండి. టైం ఇవ్వండి రాయ్యా. తెలంగాణ ప్రజలు 5 ఏళ్ళు ఇచ్చిర్రు, నరేంద్ర మోడీ అనే గాడి కొడుకు 10 ఏళ్ళు ఇచ్చిర్రప్పుడు, ఇది కేసీఆర్ అనే గాడి కొడుకు 10 ఏళ్ళు ఇచ్చిర్రు, కాంగ్రెస్ కి 5 ఏళ్ళు ఇచ్చిర్రు. 5 ఏళ్ళు ఇచ్చినప్పుడు ఇప్పుడు 6 నెలల 3 నెలలు 2 నెలలు ఎన్నికలకే వీక్కింది. ఫస్ట్ 1-2 months గవర్నమెంట్ ఫామ్ చేయడానికే వీక్కింది. వాడు చేసేది చేస్తున్నాడు. ఒక 1-2 years తర్వాత మేము మొత్తం ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్తాము. అయినా మీరు ప్రశ్నించండి, అలా మేక్ సెన్స్ ఉంటే మేము తప్పకుండా వాటిని పరిగణలోకి తీసుకుంటాం, సమయానుకూలంగా చేస్తాము. కానీ వాడు చేసుకున్న నిర్ణయాలు వాటి ఫలితాలు అందాలంటే 1-2 years టైం పడుతుంది. ఓపిక పడదామని నేను చెప్తున్నా. కానీ కేంద్రంలో మోడీ అయితే 10 ఏళ్ల నుంచి ఉన్నాడు కదరా అయ్యా, మీరు అడగరు అంటే మీరు బయాస్. నేను ఇక్కడ ఓవరాల్ చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు బయాస్డ్ ఉన్నారు, మీరు బీజేపీ కార్యకర్తలు లెక్క పనిచేస్తుర్రు. మరి బీజేపీ బెదిరించిండని మీరు నోరు మూసుకుంటారా? బీజేపీ దగ్గర పైసలు తీసుకుంటారా? కానీ బీజేపీ కార్యకర్తలు లెక్క పనిచేస్తున్నారు. ఈ ఆంధ్ర మీడియా వాళ్ళు, ఆ స్ట్రింగ్ ఛానల్ అనేటోడు, రిఫ్లెక్షన్ టీవీ అనేటోడు, నేషనలిస్ట్ హబ్ అనేటోడు, సాయి జర్నలిస్ట్ అనేటోడు, ఇంకోడు పొలిటికల్ వైబ్స్ అనేటోడు, మౌనికా శంకర ఎల్లాపు, తర్వాత ఆర్జే కిరణ్మయి, ఇట్లా కొంతమంది బీజేపీ యొక్క పార్టీ యొక్క ప్రచారకర్తలుగా, పార్టీ మెంబర్స్ గా పనిచేస్తున్నారు. మీ పాశం యాదగిరి గారు, విఠల్ గారు, ఇంకా ఎవడెవడో ఉన్నాడు ఉమ్మడి జక్కడు, వీళ్ళందరూ బీజేపీ పార్టీ యొక్క ప్రచారకర్తలు లెక్క పనిచేస్తున్నారు. అలా చేస్తే భారత ప్రజలు గాని తెలంగాణ ప్రజలు గాని మిమ్మల్ని క్షమించరు, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? రాష్ట్రానికి రావాల్సిన ఐటీఆర్ ప్రాజెక్టు, రాష్ట్రానికి రావాల్సిన విభజన చట్టంలో ఉన్న అన్ని హామీలు నెరవేర్చడానికి కొట్లాడండి. అర్థమైందా? ప్రజాస్వామ్యాన్ని బతకనివ్వండి, ప్రశ్నించే గొంతులను ప్రశ్నించనివ్వండి. అర్థమైందా? అందరి మీద సిబిఐ ఈడీ అని ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని గులుస్తా అంటే, ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి లోపల పెడతా అంటే మీ నోర్లు ఏడిపోతున్నాయిరా? ఎందుకు నోరు మూసుకుంటారు? ఇదే బక్క జయసింగ్ గారు కాంగ్రెస్ మీద, రేవంత్ రెడ్డి మీద ఇన్ని ఛానళ్లలో, ఇన్ని యూట్యూబ్లలో వరుతుంటాడు కదా, మరి బీజేపీని ఎందుకు ప్రశ్నించాడు అయినా? అంటే కిషన్ రెడ్డి తోటి కాంప్రమైజ్ అయిందా? అరే మందకృష్ణ, నువ్వు నిజంగా కొట్లాడంటే ఎప్పుడో వచ్చేదిరా వర్గీకరణ. ఎన్నేళ్ళ నేను షెడ్ వేసుకున్నప్పటి నుంచి కొట్లాడుతున్నావు, గిన్నేళ్ళైనా రాదారా? రైతులు నల్ల చట్టాలకు పోవాలని కొట్లాడితే రాలేదా? ఈ బీసీ నాయకులు అని చెప్పుకుని ఎవడోడో పేర్లు పెట్టుకుంటారు. ఈ రాజ్యాధికార సమితి, ఆ సమితి, ఈ సమితి, బీసీలను కొట్లాడు. నిజంగా మీకు దమ్ముంటే కొట్లాడితే అందరు కలిసి రోడ్ల మీదకి వచ్చి కొట్లాడితే ఎందుకు రాదురా అయ్యా? అంటే మీరు కొట్లాడినట్టు నటించి ఆడవాడు పైసలు ఇస్తే బీజేపీ వాడు నోరు మూసుకుంటారు. బండి సంజయ్ గారి దగ్గర పైసలు తీసుకొని, కిషన్ రెడ్డి గారి దగ్గర పైసలు తీసుకొని నోరు మూసుకుంటారు. మీరేం నాయకులు రా?